హలో హాయ్ గుడ్ మార్నింగ్. ఇవాళ నా వర్కౌట్ షేర్ చేద్దాం అనిపించింది, అందుకే వీడియో షూట్ చేస్తున్నా. ఇవాళ లెగ్ వర్కౌట్. సో లెగ్ వర్కౌట్ అంటే తెలిసిందే కదా, పగిలిపోద్ది నార్మల్గా ఉండదు. అండ్ ఇందులో ఫ్యూ వేరియేషన్స్ ఉంటాయి. లెగ్లో చాలా ఈజీగా ఉంటుంది, 45 minutesలో వర్కౌట్ ఫినిష్ అయిపోతుంది. సో నేను చెప్తా. ఫస్ట్ వేరియేషన్ బల్గేరియన్. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ రూల్, ఎందుకంటే చాలా జాగ్రత్తగా నీట్గా చేస్తే లెగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ నేనైతే 10 kg డంబుల్తో స్టార్ట్ చేశాను. సో ఎవరైనా బిగినర్స్ ఉంటే ఫ్రీ వెయిట్ చేయొచ్చు, అంటే వెయిట్ లేకుండా, లేదు అంటే 2.55 డిపెండ్స్ ఆన్ వాళ్ళ బట్టి ఉంటుంది. సో నేను ఆల్రెడీ డైలీ చేస్తాను కాబట్టి నాకు 10 kg అనేది ఇట్స్ ఓకే. సో నేను ఫస్ట్ లెగ్ 12 or 10 reps అండ్ నెక్స్ట్ 10 or 12 reps చేస్తున్నా. సో నాకైతే ఇవి 4 వేరియేషన్స్, అంటే 10, 12, 15, 17 వెయిట్స్తో చేసుకోవాలి. అండ్ సెకండ్ వేరియేషన్ లెగ్ ప్రెస్. లెగ్ ప్రెస్ అనేది మా జిమ్లో ఇలా ఉంది. సో మన ముందు అనేది పొజిషన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలామంది అంటే ఇందులో 3 వేరియేషన్స్ ఉంటాయి ఇందులో కూడా, బట్ నేను మీడియంలో పెట్టుకొని కరెక్ట్గా చేస్తున్నాను. అండ్ వెయిట్స్ అనేవి జాగ్రత్తగా పెట్టుకొని జాగ్రత్తగా చేయాలి. అండ్ ఇవి కూడా సేమ్ మన వీడియో మనమే తీసుకోవాలి, అందుకే కెమెరా అట్లా పెట్టి తీసుకుంటున్నాను. అండ్ దీని పేరు లెగ్ ప్రెస్, ఆల్రెడీ చెప్పాను. సో మరి ఎక్కువ వెయిట్స్ ఏం అవసరం లేదు, మీ డిపెండ్స్ బట్టి. ఇవి 25, 50, 50 చేస్తున్నాను. అండ్ రిప్స్ అనేవి ఎక్కువ చేయండి, స్ట్రెంగ్త్ పెరుగుతుంది, స్టామినా కూడా పెరుగుతుంది. అండ్ ఏదైనా మీ డిపెండ్స్ బట్టి చేయండి. మీకు వేరియేషన్ చెప్పడానికే ఇవి కూడా నేను 4 వేరియేషన్స్ చేస్తాను. అంటే ఒక వెయిట్ 25, 25, 25 అండ్ 5, అంటే టోటల్ 80 kgs చేస్తాను. సో ఇవి కూడా 4 వేరియేషన్స్. ఇందులో వేరియేషన్స్ అంటే డిఫరెంట్ కాదు, 4 times. ఓకే. అండ్ థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చాక చెప్తాను. నేనే ప్లేట్లు వేసుకొని చేస్తున్నాను, చిరాకుగా ఉంటుంది. వెయిట్లు వేయడం ఎంత ఇంపార్టెంట్ అనేది తెలియదు, కానీ వెయిట్లు తీయడం చాలా చిరాకు ఉంటుంది. సో తప్పదు, మనమే వెయిట్లు వేసి డిసిప్లిన్గా చేసుకోవాలి జిమ్లో. లేదంటే అడగడం అంటే వేరే వాళ్ళతో అడిగించుకోవడం ఎందుకని, అంత ఇంకా మించి ఇంకేం కాదు. సో టోటల్ అనేది ఒక ప్లేట్ 25, 3 into 25, 75 and 5, 80 kgs. మెల్లగా బాడీలో నొప్పులు వస్తున్నాయి, లెగ్ వర్కౌట్ కదా. సో అట్లా వాక్ చేస్తూ గ్యాప్ తీసుకోవాలి, వెంటనే చేస్తే బాగుండదు కదా. అండ్ ఎవరో తీసుకోవడం లేరు వీడియో, జిమ్ అనేది ఇప్పుడు ఖాళీగా ఉంటుంది. సో నేను ఇలా సెర్చ్ చేసి చేస్తున్నా మీకు చూపిద్దామని. అండ్ థర్డ్ వేరియేషన్, దీని పేరు లెగ్ ఎక్స్టెన్షన్. ఇది కూడా మెల్లగా మన ఫోకస్ అంతా మనం చేసే లెగ్స్ మీద ఫోకస్ చేస్తూ చేయాలి. ఇవి కూడా నేను 4 times చేస్తాను. లైక్ 15, 20, 25, 30. ఎక్కువ వెయిట్స్ అవసరం లేదు, లైట్ వెయిట్. అండ్ రెప్స్ మాత్రం ఎక్కువ ట్రై చేయండి. అండ్ ఇది 4th వేరియేషన్ లెగ్ కర్ల్. సో ఇది కూడా సేమ్, అన్నీ 4 times పెట్టుకోండి. లైట్ వెయిట్ నుంచి హెవీగా వెళ్ళండి అండ్ రెప్స్ ఎక్కువ చేయండి. ఇవి జస్ట్ ఇవి ఫాలో అయితే చాలు, లెగ్ అనేది ఒక రేంజ్లో మంచి షేప్ అండ్ ఎస్పెషల్లీ స్ట్రెంగ్త్ బాగా పెరుగుతుంది. ఎక్కువ వెయిట్స్ కన్నా మన బాడీ డిపెండ్స్ బట్టి వెయిట్స్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇది హిప్ అబ్డక్టర్. ఈ వీక్ నేను చేయాలనిపించట్లేదు నాకు. సో నెక్స్ట్ వీక్లో నా స్కెడ్యూల్ యాడ్ చేసుకుంటాను. సో ఈ మిషన్ ఇలా ఉంటుందని మీకు చూపిస్తున్నాను. ఇందులో 2 types ఉంటాయి, ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. ఓకే. అండ్ లాస్ట్ వేరియేషన్ లెగ్ ఆఫ్. ఇది అస్సలు స్కిప్ చేయకూడదు, ఎందుకంటే మన బాడీ మొత్తం దానిపైనే డిపెండ్ అయి ఉంటుంది. సో కాన్సన్ట్రేషన్గా మన బాడీని మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది అస్సలు స్కిప్ చేయకూడదు. నేనైతే దీనిలో మాత్రం వెయిట్స్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఇది ఈజీగా ఉంటుంది చేయడానికి, బట్ కరెక్ట్గా చేస్తే మాత్రం ఫార్మేషన్ అదిరిపోతుంది. సో కాఫ్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి వెయిట్స్ చేయండి ఇందులో. అండ్ ఇంకా మీరు అడిషనల్గా అంటే లైక్ లెగ్ వర్కౌట్ తర్వాత అడిషనల్గా ఏమైనా చేయాలనుకున్నా, లైక్ బైసప్ కానీ ట్రైసప్ కానీ ఏదైనా మీ విష్ చేయాలనుకుంటే, మీకు ఇంట్రెస్ట్ ఉండి టైం ఉంది అంటే మాత్రం చేయొచ్చు. నేనైతే కార్డియో అండ్ కొన్ని లైక్ బైసప్, పుషప్స్, కార్డియో ఇవి చేద్దాం అనుకుంటున్నాను. సో ఎందుకంటే అది కూడా వీక్లీ వన్స్ పెట్టుకున్నా, కార్డియో అనేది ఎవ్రీడే చేయను.
ఎందుకంటే మనం ఎవ్రీడే చేస్తే మనలో ఉన్న మజిల్ అనేది పోతుంది. సో అందుకే ఎవ్రీడే కాకుండా వీక్లీ వన్స్ వీకెండ్ పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే సండే రెస్ట్లో ఉంటాం కాబట్టి. సో నేను స్టార్ట్ చేసా 35 మినిట్స్ అనుకుంటున్నాను. సో 35 మినిట్స్ దాకా చెయ్యాలి తప్పదు అనుకున్నాను కాబట్టి. అండ్ మీకు షార్ట్కట్లో రీడింగ్ అనేది చూపిస్తాను. సో 35 మినిట్స్ చేశాను నేను. ఇది డైలీ చేయకండి అని కాదు, మరి నాకైతే మాత్రం మజిల్ అనేది లాస్ అవుతుంది డైలీ చేస్తే, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. సో మీరు అలా కాకుండా ఒక షెడ్యూల్ పెట్టుకోండి, వీక్లీ వన్స్ అయితే బెటర్. ఆ వన్స్ చేసినప్పుడు కూడా ఎక్కువ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ సరిపోతుంది, ఎక్కువ చేస్తే మంచిది. ఓకే, వీక్లీ వన్స్ కార్డియో వెరీ ఇంపార్టెంట్. అండ్ దీని తర్వాత కొంచెం రెస్ట్ మీన్స్ కొంచెం ఫ్యూ సెకండ్స్ రెస్ట్ తీసుకుంటాను, ఎందుకంటే ఆ వుడ్డీలో బాగా చిరాకు అనిపిస్తుంది, ఎప్పుడు అయిపోద్దని ఉంది నాకైతే. సో ముందు తీసి రిలాక్స్ అయిపోవాలి, హాయిగా అనిపిస్తుంది. సో ఈ వింటర్లో అంత వార్మప్ వచ్చేసరికి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా, వింటర్లో వర్కౌట్ ఎక్కువ చేస్తే చాలా బెటర్. మనలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా ఈ స్వెట్ రూపంలో పోతుంది. సో నేనైతే బైసప్ డైరెక్ట్గా వెయిట్స్ వేసాను, ఎందుకంటే ఆల్రెడీ చెప్పా వార్మప్ లాగా ఇది కంప్లీట్ షెడ్యూల్ కాదు. సో ఈ బార్బుల్తోని 10 or 15 రెప్స్ చేద్దామని, అండ్ ఆల్సో డంబుల్తో కూడా చేద్దామని. ఎందుకంటే షెడ్యూల్ అయితే కాదు, షెడ్యూల్ మీకు వేరేగా చెప్తా ఎప్పుడైనా బైసప్ వర్కౌట్ ట్రైసప్ వర్కౌట్లో. సో ఇది జస్ట్ వార్మప్ మాత్రమే. అండ్ డంబుల్తో కూడా లైట్గా చేద్దామని, బాడీ అంతా మజిల్స్ అనేవి ఫ్రీ అవ్వటానికి, ఇంకేం కాదు. ఎందుకంటే నేను లెగ్ వర్కౌట్ చేశాను అండ్ కార్డియో చేశాను, దీనివల్ల బాడీ అనేది స్టిఫ్ అయిపోయి ఉండిపోతుంది. అట్లా కాకుండా రిలీఫ్ అవ్వటానికి, ఫ్రీ అవ్వటానికి చేస్తున్నాను. ఇంకా దీని తర్వాత పుషప్స్ చేద్దామని అనుకుంటున్నా. సో పుషప్స్ ఎందుకంటే మనం అంతా బాడీ వర్కౌట్ చేస్తాం, మన బ్యాలెన్సింగ్ ఏంటి, మన స్ట్రెంత్ ఏంటి తెలుస్తుంది. సో పుషప్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి మీరు అన్నీ చేయాలని కాదు, మీరు లెగ్ ఒకటి ఫాలో అయితే సరిపోతుంది. ఇవన్నీ నేను చేస్తున్నా, మీ డిపెండ్స్, అది ఆల్రెడీ చెప్పాను మీకు. అండ్ పుషప్స్ వచ్చేసరికి ఇది ఎలా ఉంటుందంటే చాలామంది రాంగ్ చేస్తారు, రైట్ చేస్తారు, చాలా వీడియోస్లో చూసుంటారు. ఎగ్జాక్ట్గా నాకు ఐడియా లేదు, ఏదైనా మన బాడీ బట్టే ఉంటుంది. సో చేయండి, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను క్లారిటీగా, నాకు కూడా అంత ఐడియా లేదు. నేనైతే ఇలా మెజర్మెంట్ తీసుకునే చేస్తాను, ఎందుకంటే మెజర్మెంట్ తీసుకోవడం వల్ల ఒకటే అడ్వాంటేజ్, మన అలైన్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే లెఫ్ట్ చెస్ట్ రైట్ చెస్ట్ అప్ అండ్ డౌన్స్ అనేవి ఉండవు, అలైన్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో ఆ విధంగా అయితే మనం అలైన్మెంట్ పర్ఫెక్ట్గా ఉండాలంటే మెజర్మెంట్ తీసుకొని చేయాలి. మెజర్మెంట్ అంటే టేప్ తెచ్చుకోవటం కాదు, అలా హ్యాండ్స్తో మనం చూసుకొని అంచనాగా చేయాలి. ఇంకా నా వర్కౌట్ అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయినట్టే. సో ఇందులో ఏం చేస్తానంటే పుషప్స్ హ్యాండ్ క్లాప్ అని ఉంటుంది, అది కూడా చేద్దాం అనిపించింది. అది చెయ్యండి, బట్ ట్రై చేయకండి, ఎందుకంటే వస్తేనే దానివల్ల ఏమవుతుందంటే హ్యాండ్స్ అనే కాదు, ఆ మజిల్స్ అనేవి క్రాంప్స్ అవుతాయి. సో పర్ఫెక్ట్గా తెలిస్తే మాత్రం చేయండి, లేదంటే మాత్రం ట్రై చేయండి, బట్ ఎక్కువ డీప్గా వెళ్ళకండి, ఎందుకంటే క్రాంప్స్ అవుతాయి. సో ఫస్ట్ నేర్చుకున్న తర్వాత ట్రై చేయండి. నేను కూడా చాలా డేస్ తర్వాత చేస్తున్నాను, ఇవి ఎక్కువ రావు, ఒక 5 వచ్చాయి అంతే. ఈసారి 10-15 ట్రై చేస్తాను. అండ్ దీని తర్వాత వర్కౌట్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇదేంటంటే ఇప్పుడు మనం లెగ్ వర్కౌట్ చేస్తాం, కార్డియో చేస్తాం, బైసప్ చేస్తాం, అన్నీ మన స్పైన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. మన స్పైన్ అనేది ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటేనే ఏమైనా చేయగలం, రైట్? సో ఇదేమవుతుందంటే మనకి ఏమైనా బ్యాక్ పెయిన్స్ ఉన్నా, ఇంకేమైనా ఉన్నా అవన్నీ రిలీఫ్ అవుతాయి. తగ్గిపోద్దని 100% చెప్పను, అట్లీస్ట్ రిలీఫ్ ఒక 80% రిలీఫ్ అవుతుంది. సో ఆఫ్టర్ వర్కౌట్ ఏదైనా బైసప్ అయినా ట్రైసప్ అయినా ఏం చేసినా మీరు చేస్తే బ్యాక్ సైడ్ అంతా రిలీఫ్ అవుతుంది, స్పైన్ ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, నా వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వర్కౌట్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది, ఇంకా వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యా. అండ్ ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇందులో కూడా సపోర్ట్ చేయండి. నాకు తెలుసు సపోర్ట్ చేస్తారని. నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్న వీడియోస్ అన్నీ పెట్టడం, ఇలా జిమ్ వీడియోస్ అని ఇంకా డిఫరెంట్ టైప్స్ వీడియోస్ అనేవి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీ హెల్ప్ నాకు ఎప్పుడూ ఉండాలి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, బన్నీ జగదీష్ అఫీషియల్ ఛానల్ ఉంటుందండి, మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో వచ్చి ఉంటుంది. సో నేనైతే ఇంకా వెళ్ళిపోతున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బాయ్. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.